ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా శుభములను తెలియజేయచ్చు ఉన్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనములలో మనము గమనించినట్లయితే యెజెబెలును గురించిన కొన్ని మాటలనేవి ఈ సమయములో దేవుని ఆత్మ ద్వారాగా కొన్ని ఆత్మీయ విషయములనేవి నేను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మన అంశం ఏంటంటే యెజెబెలు ఆత్మ. యెజెబెలు ఆత్మ అనేది ఈ కడవరి దినాలలో ఎలాగ క్రియ చేయొచ్చు అన్నది, ఏ విధంగా అభివృద్ధి చెందుతున్న సంఘాలలో ప్రవేశించి సంఘాలను పాడు చేస్తూ ఉన్నదో, అలాగే ఆత్మ సంబంధమైన కుటుంబాలలో కూడా ప్రవేశించి ఆ కుటుంబాలను నాశనము చేసే స్థితికి ఏ విధంగా ఈ యెజెబెలు యొక్క ఆత్మ అనేది క్రియ చేస్తూ ఉన్నదో పరిశుద్ధ లేఖనాలలో వాక్యానుసారముగా మనము గమనించి, ఈ యెజెబెలు ఆత్మ అనేది మన దరిదాపుల్లో కూడా చేరనివ్వకుండా దాని నుండి మనం ఎలా విడుదల పొందుకోవాలి, ఏ విధంగా ఈ కడవరి దినాలలో దేవుని బిడలను దేవుని నుండి దూరము చేస్తూ ఉన్నదో, ఆత్మీయ జీవితములో ఎదగనివ్వకుండా, ఆత్మీయానుసారముగా కట్టబడనివ్వకుండా, వాక్యానుసారముగా నడుచుకోనివ్వకుండా, ప్రార్థనాపరులుగా ఉన్నవారి జీవితాలు కూడా ఈ రోజుల్లో పడిపోవటానికి గల కారణములనేవి ఈ యొక్క యెజెబెలు ఆత్మ అనేది బహు భయంకరముగా క్రియ చేస్తున్నటువంటి ఈ దినాలలో మనము మెలకువ కలిగి దైవ సన్నిధిలో ప్రార్థనాపరులంగా మనం వర్ధిల్లుతూ మన ఆధ్యాత్మిక జీవితములను కట్టి లేపుకుంటూ యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలని ఈ వర్తమానం అనేది మీకు అందించుచూ ఉన్నాను. కనుక నా ప్రియ దేవుని బిడలారా, యెజెబెలును గురించినటువంటి సందర్భములనేవి పరిశుద్ధ లేఖనాలలో కొన్ని చోట్లను మనము గమనించగలుగుతూ ఉన్నాం. అపోస్తులుడైన పౌలు ఎఫెసీ సంఘములో ఉన్నవారికి ఆ పత్రికలో మనము ఆయన రాస్తున్నటువంటి మాటలను గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో మనము గమనించగలము. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచూ ఉన్నాము. ఈ యెజెబెలు యొక్క ఆత్మ అనేది ఒక ఉన్నతమైనటువంటి జీవితం చేస్తున్న వారిని ఎలాగైనా నాశనము చేయాలి, వారిని పడగొట్టాలి, సంఘం అనేది క్షేమాభివృద్ధికరముగా మారకూడదని, కుటుంబాలలో క్షేమముగా ఉండకూడదని ఈ యొక్క యెజెబెలు యొక్క ఆత్మ అనేది క్రియ చేస్తూ ఉంటుంది. దానికంటే ముందుగా కొన్ని దురాత్మలు అనేవి ఒక మనుషుణ్ణి పాడు చేయుటకు పలు ప్రయత్నములు అనేవి చేస్తూ ఉంటుంది. ఈ కడవరి దినాలలో మనము గమనించగలము, కొన్ని తప్పిదములనేవి మన జీవితంలో తరచుగా మనం చేస్తూ ఉన్నప్పుడు ఈ యెజెబెలు ఆత్మకు ద్వారములను తెరిచిన వారం అవుతూ ఉన్నాం. కొన్ని పాపములనేవి మన జీవితములో ఒకానొక కాలములో వాటిని విడిచిపెట్టాము, మారుమనసు పొందాము, నీటి బాప్తిస్మమునకు నడిపించబడ్డాము, పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడుతూ ఉంటాము. అయినను కొన్ని పాపములనేవి మన జీవితములో తరచుగా అవి కొనసాగుతూనే ఉన్నాయి. కారణం ఏమంటారు అని మనము గమనించినట్లయితే,
మన ఆధ్యాత్మిక జీవితములో బలహీనమైనటువంటి కార్యములు ఏవైతే ఉన్నవో, బలహీనమైనటువంటి వ్యక్తులలోనికి ఈ దురాత్మలు ప్రవేశించి వారి ద్వారాగా వారి కుటుంబాలు కానివ్వండి, వారి సంఘములను కానివ్వండి, పాడు చేయుటకు ఈ దురాత్మలనేవి క్రియ చేస్తూ ఉంటాయి. యేసు ప్రభువారు కూడా ఒక సందర్భములో ఆయన చెప్పిన మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి తాను ఇల్లు ఊడ్చి శుభ్రముగా ఉంచుకున్న తర్వాత తాను విడిచిపెట్టినటువంటి ఆ దురాత్మలనేవి తన యొద్ద నుండి వెళ్ళగొట్టబడిన ఆ దురాత్మలనేవి ఒక దురాత్మ వెళ్ళి 7 దురాత్మలను తీసుకుని వచ్చినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. మరి ఈ విధంగా ఒక సంఘమైనా లేకుంటే ఒక కుటుంబమైనా ఆత్మలోనూ క్షేమాభివృద్ధికరముగా ఎదుగుతున్నటువంటి సంఘాలను పాడు చేయడానికి, కుటుంబాలను పాడు చేయడానికి, వ్యక్తిగత జీవితములను పాడు చేయడానికి ఈ దురాత్మలనేవి చాలా కుయుక్తిగా తంత్రముగా క్రియ చేస్తూ ఉంటాయి. కనుక నా ప్రియ దేవుని బిడలారా, పౌలు భక్తుడు చెప్పినట్లుగానే అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. ఎందుకు ధరించుకోమంటున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు? కారణం ఏమిటంటే, మనం పోరాడునది శరీరాలతో కాదు గాని అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల యొక్క సమూహములతోనూ పోరాడుచు ఉన్నాము. యెజెబెలు యొక్క ఆత్మ అనేది ఒక వ్యక్తిని జీవితంలోనికి ఎలాగ ప్రవేశిస్తూ ఉన్నదో వాని జీవితం అనేది అతలాకుతలమైపోతూ ఉంటుంది. పడిపోయేవాడుగా మారుతూ ఉన్నాడు. క్రీస్తు నుండి తొలగిపోయేవాడుగా మారుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి జీవితంలో పాపం అనేది, విడిచిపెట్టిన పాపం ఏదైతే ఉన్నదో అది తరచుగా అదే బలహీనతతో తన జీవితం కొనసాగుతూ ఉన్నట్లయితే ఆ వ్యక్తి యెజెబెలు యొక్క ఆత్మకు ద్వారములను తెరిచినవాడుగా మారుతున్నాడు. నేను మీకు ముందుగా యెజెబెలును గురించినటువంటి ఆ పేరుకు అర్థములు ఏమిటి అని మనం గమనించినట్లయితే, యెజెబెలు అనగా ఒక స్త్రీ మాత్రము కాదు కానీ అవి ఒక దురాత్మల యొక్క సమూహము, లేకుంటే 3 విధములైనటువంటి దురాత్మలుగా కనబడుతూ ఉన్నాయి. అంటే యెజెబెలు అదే సమయంలో అంత్యక్రీస్తుగాను పాతాళపు ఆత్మగాను కనబడుచు ఉన్నది. కనుకనే సంఘములలో క్షేమాభివృద్ధి కలగనివ్వకుండా అభివృద్ధి చెందుతున్న సంఘాలు ఏవైతే ఉన్నావో, క్రైస్తవ మార్గములో కొనసాగుతున్నటువంటి దేవుని బిడలకు వ్యతిరేకముగా పోరాడుచున్నటువంటి ఈ యొక్క యెజెబెలు యొక్క ఆత్మను కనుగొని మన ఆధ్యాత్మిక జీవితములో జయం పొందడానికి బహు జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి. సాధారణముగా ఒక కుటుంబాన్ని లేకుంటే ఒక సంఘమును పడగొట్టాలంటే దానికి ప్రాముఖ్యముగా ఉన్నటువంటి నాయకుణ్ణి మనము జయించినట్లయితే, లేకుంటే ఆ నాయకుణ్ణి మనం పడగొట్టినట్లయితే ఆ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా వాని యొక్క స్వాధీనములోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగనే యెజెబెలు యొక్క ఆత్మ అనేది ముందుగా బలహీనముగా ఎవరైతే ఉంటున్నారో ఆ బలహీనమైనటువంటి వారిలోనికి ప్రవేశించి వారిని నాశనము చేయుటకు ఈ యొక్క యెజెబెలు ఆత్మ అనేది క్రియ చేస్తూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడలారా, యెజెబెలుకున్నటువంటి పేరుకు అర్థములు ఏమిటంటే, ఒకటి కనికరముతో కూడిన ప్రేమ. నేను మరలా చెప్పుచున్న మాట, కనికరముతో కూడిన ప్రేమ. నేడు సంఘములలో కానివ్వండి, పలు ప్రాంతాలలో మనం గమనించినప్పుడు చాలామంది చెప్పేటువంటి మాటలు ఏమిటంటే, ఖండించి గద్దించి
బోధించేటువంటి ఉపదేశములనేవి చాలామంది ఇష్టపడరు. ఎందుకనగా వారు చేస్తున్నటువంటి పాపములను సరిదిద్దడానికి సంఘములో ఉపదేశించినప్పుడు ఆ ఉపదేశములనేవి ఇష్టపడలేనటువంటి వారుగా ఉంటున్నారు. మనం ఏమి చేసినా, ఏ తప్పిదములు చేసినా, పాపములు చేసినా ప్రభు కనికరిస్తాడు అనే రీతిలో మనం ఉన్నట్లయితే మన ఆధ్యాత్మిక జీవితములనేవి మనమే నష్టపరుచుకునే వారముగా ఉంటున్నాం. కనుకనే దేవుని యొక్క సంఘము కానివ్వండి, కుటుంబ జీవితము కానివ్వండి, ఏదైనప్పటికీ ఖండించి గద్దించి సరిదిద్దేటువంటి ఉపదేశములకు మనము చెవియొగ్గినప్పుడు మన స్థితి మారుతుంది. యెజెబెలు యొక్క ఆత్మను మనము గుర్తించగలుగుతూ ఉన్నాం. రెండవదిగా మనము గమనించినట్లయితే రాకుమారుడు ఎక్కడ అనే ఈ పేరుకు అర్థము మనము చూడగలుగుతూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, నేడు మనము ఒక రాజులుగా ఉన్నప్పటికీ మన బ్రతుకులలో దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా కూడా మనలను మనము తగ్గించుకొని ప్రభు సన్నిధిలో మనము ఎప్పుడైతే ప్రార్థించే వారముగా ఉంటున్నామో మన స్థితి అనేది మారుతుంది. కారణం ఏమిటంటే, రాజుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవితంలో తాను ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏ విధముగా అతనిని స్వీకరించేవారుగా ఉంటున్నారో, నీవు ఒక రాజువి కనుక ఈ రాజుకున్నటువంటి ఘనత అనేది వారికి అప్పుడప్పుడు తెలియపరుస్తూ ఉంటారు. ఎందుకంటే రాజు అనగానే వాని జీవితములో, వాని యొక్క హృదయములో మొదటిగా వచ్చేది ఏమిటంటే గర్వము. కనుక సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తూ ఉన్నాము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. సాధారణముగా ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి గల కారణములు ఏమిటి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పడిపోవుటకు ముందుగా గర్వం అనేది వస్తూ ఉన్నది. నాశనమునకు ముందు అహంకారం అనేది మనుషుని జీవితంలో ప్రవేశిస్తూ ఉన్నది. కనుకనే ఈ కడవరి దినాలలో అనేక సంఘాలలో ఆత్మీయముగా ఎదుగుతున్న వారి జీవితాలలో కూడా అహంకారము, గర్వము ఇవన్నీ కూడా యెజెబెలు యొక్క ఆత్మకు సంబంధించినవి. నా ప్రియ దేవుని బిడలారా, గర్వం అనేది మన జీవితంలోనికి రానివ్వకుండా కాపాడుకునే వారముగా ఉండాలి. మూడవదిగా మనము గమనించినప్పుడు తన్ను గురించి చింతించేటువంటి అనుభవం, అంటే వేషధారణతో కూడిన తగ్గింపు. నేడు చాలామంది వేషధారణతో కూడిన తగ్గింపు అనేది కనబడుతూ ఉన్నది. పైకి తగ్గింపు కలిగిన వారముగానే మనం చూపిస్తాము, కానీ అంతరంగములో వేషధారణ అనేది మన జీవితంలో కనబడుతూ ఉన్నది. ఇది యెజెబెలు యొక్క పేరుకు అర్థం అన్నమాట. నాలుగవదిగా మనం గమనించినప్పుడు యెజెబెలుకున్నటువంటి ఆ పేరుకు అర్థము నాలుగవదిగా భర్తను పోగొట్టుకున్న వ్యక్తిగా, లేకుంటే ఒక స్త్రీగా. అంటే ఒక పేరుకు ఈ భర్తను పోగొట్టుకున్నటువంటి ఒక స్త్రీ అని మనం గమనించినట్లయితే, మనలో మన శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు. మన శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనము కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క నడిపింపులో మనము నడుచుకునే వారముగా ఉంటున్నాము. మరి ఈ యెజెబెలు గురించి మనం గమనించినట్లయితే పలు విధాలుగా చెప్పబడుతున్నటువంటి మాటలను గమనించగలుగుతూ ఉన్నాం. అందుకని మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 29 నుండి 31 వరకు మనము గమనించినట్లయితే, రాజులు మొదటి గ్రంథము
16వ అధ్యాయము 29 నుండి 31 వరకు మనం చదువుతున్నప్పుడు, యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఓమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఓమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ఇక్కడ ఆహాబు గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు, నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపపు క్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకుని, అతడు సీదోనీయులకు రాజైన ఎత్బాయేలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచు నుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. ఇక్కడ ఆహాబు ఒక రాజుగా ఉన్న ఈ వ్యక్తి మరి ఇశ్రాయేలీలలో నుండి స్త్రీని వివాహము చేసుకోకుండా అన్య స్త్రీని వివాహము చేసుకొని ఇశ్రాయేలీయులలో దేవునిని దుఃఖపరిచే విధముగా వారు చేసినటువంటి ఆ పాపములను గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపపు క్రియలను అనుసరించి నడుచుకున్నటకు స్వల్ప సంగతి అనుకుని, యరొబాము కంటే కూడా ఆహాబు భయంకరమైనటువంటి పాపమును చేసిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఒక వ్యక్తి జీవితములో తాను ఏ విధముగా దేవుని దృష్టిలో పాపము చేసేవాడుగా ఉంటున్నాడు. ఒక మనుషుని యొక్క పాపం అనేది అధికమైన ఎడల యెజెబెల్ అనేది దాని యొక్క ఆత్మ అనేది మనలోనికి ప్రవేశించి దేవుని నుండి దూరము చేసే స్థితికి మనము నడిపించబడతాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, నెబాతు కుమారుడు చేసినటువంటి పాపం ఏమిటి? దాను బేతేలుకు మధ్యలో ఒక బలిపీఠం అనేది కట్టాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు యూదా పట్టణములో ఉన్న యెరూషలేములోనికి అక్కడికి వెళ్ళనివ్వకుండా తాను అక్కడే ఒక బలిపీఠమును కట్టి వారు ఆరాధించే స్థితికి యరొబాము తీసుకుని వచ్చాడు. కానీ ఈ ఆహాబు రాజు చేసినటువంటి పాపం ఏమిటంటే, అతడు సీదోనీయులకు రాజు అయిన ఎత్బాయేలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొనెను. వివాహము చేసుకున్నంత మాత్రము అది కాదు, కానీ అతడు చేసినటువంటి పాపం ఏమిటంటే, దేవతను అనగా బయలు దేవతను పూజించు వ్యక్తిగా తన జీవితంలో ఏం చేశాడు? మొదటిగా పూజించాడు, రెండవదిగా దానికి మొక్కాడు, మూడవదిగా బలిపీఠము కట్టాడు, నాలుగవదిగా దేవతా స్తంభమును ఒకటి నిలిపాడు. చూడండి, ఈ 4 తప్పిదములనేవి ఆహాబు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆత్మ సంబంధమైనటువంటి దేవుని పిల్లలమగు మన జీవితాల్లో, మన కుటుంబాలలో, మన సంఘములోను యెజెబెలు యొక్క ఆత్మ నుండి మనం విడుదల పొంది దేవుని రాకడకు మనం సిద్ధపడడానికి ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేసి యెజెబెలు యొక్క ఆత్మ నుండి విడుదల పొంది పరలోక రాజ్యమునకు మనమందరము కూడా వారసుల మగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ సమయములో మమ్మలను ప్రేమించి యెజెబెలు యొక్క ఆత్మను గురించి మీరు మాకు తెలియజేశారు. ఆ దురాత్మలను నుండి మమ్మలను విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిలో యెజెబెలు ఆత్మను కనుగొని దాని నుండి విడుదల పొంది జయం పొంది, దేవా, క్రైస్తవ జీవితం అనేది జయకరముగా ముగించుకోవడానికి ప్రతి ఒక్కరికి కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. బోధించుచున్నటువంటి నాకు, వింటున్నటువంటి ప్రతి బిడలకు ప్రభువా మీ సహాయమును మాకు దయచేయండి. ఏ విధము చేతనైనను
మీ రాకడకు మేము సిద్ధపడాలని, నిత్య రాజ్యములో మేము మీతో కూడా యుగయుగములు ఉండడానికి కృప చూపమని, స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములు వినండి, ఆత్మలో బలం పొందండి, దేవుని రాకడ కొరకు సిద్ధపడండి. ప్రైజ్ ది లార్డ్.